వేములవాడ పట్టణంలో శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి నిత్యాన్న సత్ర సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్యవైశ్య సంఘాల ఆత్మీయ సమ్మేళనంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఎమ్మెల్సీ బొగ్గరపు దయానంద్, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాతలతో కలిసి పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ను వాసవి నిత్యాన సంఘం వారు ఘనంగా సత్కరించారు. వారు మాట్లాడుతూ శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి నిత్యాన సత్ర సంఘం వారు మరో వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవి, వైస్ చైర్మన్ బెంగె మహేష్, ఆర్యవైశ్య సంఘ సభ్యులు తదితరులున్నారు. మనకు మన ఈ రిజర్వేషన్లు ఇచ్చినటువంటి మోడీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు జిల్లా ఆరోగ్య పక్షాన ఇది బరువు మీ బాధ్యత. థ్యాంక్ యూ. ఇప్పుడు అమ్మా ఇక్కడ మీ వంతు ప్రోగ్రామ్తో మా యొక్క సహకారం సందర్భంగా తెలియజేస్తాను. మరి వేదిక ద్వారా మరిన్ని సమస్యలు పరిష్కారమైన సందర్భం తెలియజేసుకుంటూ ఇంత చక్కటి ప్రోగ్రామ్కి నన్ను ఆహ్వానించడానికి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి పుస్తక శ్రీనివాసాన్ని కూడా పుట్టినరోజు బాధ్యత తెలియజేస్తాను. ఒక పొజిషన్ పక్కన ఉన్నా కూడా ఆ పొజిషన్ ఎప్పుడు గర్వంగా గౌరవంగానే ఉంచుకున్నాడు, కానీ గర్వపడలేదు దాని విషయంలో అనేటటువంటి మన ఎమ్మెల్సీ అయినటువంటి బొగ్గారం దయానంద్ అన్న గారికి కూడా కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్న. మా ఇందాక చైర్మన్ మాధవి గారు చాలా చక్కగా మాట్లాడారు. నేను ఏమైనా మాట్లాడతారో లేదో అని వెయిట్ చేస్తున్నాను. మీరు మేము కలిసి ముందుకు వెళ్ళమని మాట సందర్భంగా చెప్తూ మున్సిపల్ శ్రీనివాస్ గారికి ఇదివరకు అభినందన కూడా చెప్పడం జరిగింది. ఈరోజు కళ్యాణ మండపం రినోవేషన్ కానీ వసతి రినోవేషన్తో పాటు కాశీలో కూడా పుణ్యక్షేత్రం కాశీలో కూడా వేపడ ప్రాంతానికి సంబంధించిన ఎవరు వెళ్ళినా వారికి వసతిని లేదా వారికి ఒక అన్నదాన సత్రాన్ని ఏర్పడని చెప్పిన ఒక సంకల్పం అయోధ్యలు కూడా అదే ఇతరత్ర శరీరంలో కూడా చేయాలని చెప్పిన సంకల్పం ఏర్పడుతుందో అంటే అందరికి మంచి జరగాలని చెప్పడం జరిగింది. మేము భూమి కొనుగోలు చేసినప్పుడు కూడా ఫోన్లో మాట్లాడడం ఆల్రెడీ 2000 పరిశీలన తీసుకోమని చెప్పి రాదు కదా.